తెలుగు భాషకు పట్టాభిషేకం. ఈ కార్యక్రమాన్ని మనం ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్తే ఇది అందరి దృష్టిలోకి ఒక ఆసక్తికరమైన కార్యక్రమంగా పేర్కొని అందరికీ ఒక అవగాహన ఏర్పడుతుంది అనేది మీ మాటల్లో తెలపవలసిందిగా కోరుతున్నాను. తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమంలో కవులు, కళాకారులు, రచయితలు, సాహిత్యవేత్తలు, మేధావులు, ప్రొఫెసర్లు, ప్రసిద్ధులైనటువంటి కవులు, ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు వివిధ రంగాలలో ఎన్నో మెలకువలు నేర్చుకొని ఈనాడు సమాజానికి సేవలు అందిస్తున్నటువంటి ఉద్దండ పండితులు, ఉద్దండమైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కాబట్టి అటువంటి వాళ్లకు తగిన విధంగా కవులకు కవి సమ్మేళనాలు, వక్తలకు వాళ్ళ తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాషా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కవితాగానం కావచ్చు, వక్తల ఉపన్యాసాలు కావచ్చు, భాష పట్ల ఉన్న వాళ్ళ మక్కువను ఏ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తారో వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించుకొని దానికి అనుగుణంగా మళ్ళీ నివేదికను తయారు చేసుకుని ఈ నివేదికను ప్రభుత్వానికి ఇవ్వడానికి మేము కార్యాచరణ రూపొందించుకున్నాము. ముఖ్యంగా ఈ వక్తలు కళాశాలల్లో ఎదుర్కొంటున్నటువంటి, యూనివర్సిటీలో ఎదుర్కొంటున్నటువంటి భాషాపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, పాఠశాలలో ఎదుర్కొంటున్నటువంటి భాషాపరమైన ఇబ్బందులు కావచ్చు, అటు ఉపాధ్యాయులు, ఇటు ప్రొఫెసర్లు, ఇటు మేధావులు, అటు సమాజంలో ఉన్నటువంటి పండితులు, కవులు, కళాకారులు వీళ్ళందరి చేత అభిప్రాయాలను తీసుకొని వాటికి అనుగుణంగా నివేదిక తయారు చేసుకొని రాబోయే కాలంలో ఎలా నడుచుకోవాలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళడానికి మేము తయారవుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ యొక్క మేధావుల యొక్క ఉద్దేశాలను వ్యక్తపరచడానికి, ప్రభుత్వానికి తెలియపరచడానికి మేము తయారవుతున్నాము. ఈ కార్యక్రమం రేపు 8వ తారీఖు నాడు సమర్థవంతంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. మన తెలుగు భాషని ఇంకింత వెలుగులోకి తీసుకురావాలి అన్నా, పునరుద్ధరించాలి అనుకున్నా ఇంక ఏ రకమైన ఆసక్తికరమైన పద్ధతులు పాటిస్తే బాగుంటుందని అనేది మీరు ఏమనుకుంటున్నారు అసలు దాని గురించి అనేది మీ మాటల్లో తెలపవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే తెలుగు భాష అంతరించిపోవట్లేదు, వెనకబడిపోతుంది. 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ భాష, ప్రాచీన భాష, మధ్యలో తురుష్కుల వల్ల కానీ, బ్రిటిష్ వారి వల్ల కానీ, వాళ్ళ చేసిన దాడుల వల్ల మన భాష పైన, మన సంస్కృతి సంప్రదాయాలపైన చేసిన దాడుల వల్ల కొంత వెనకబడిపోతూ అయినా కానీ నెట్టుకొస్తూ ఉంది. దానికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, మనకు ఒక దేశం ఏర్పడిన తర్వాత, మనకి భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత కూడా అక్షరాస్యులు ఎక్కువైన కొద్దీ మన భాష మీద మక్కువ తగ్గుతోంది, పరభాష మీద మక్కువ పెరుగుతోంది. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ముఖ్యంగా పల్లెల్లో ఇప్పటికీ తెలుగు చాలా బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మాతృభాషలో మాట్లాడుతూనే వాళ్ళు వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వృత్తులు అన్నీ పల్లెటూళ్ళలో బాగా జరుగుతున్నాయి. కానీ పట్టణ విషయంకి వచ్చేటప్పటికీ అక్షరాస్యత ఎక్కువైన కొద్దీ మన భాష పట్ల మక్కువ తగ్గుతోంది. లేకపోతే వాళ్ళకి అవసరంగా అనిపించవచ్చు, వేరే భాష అవసరం, మన భాష అవసరం లేదు అనిపించవచ్చు. కానీ అది మనసులోంచి తీసేయాలి. మన భాష అవసరం ఎందుకు అంటే మనకున్న భావోద్వేగాన్ని కరెక్ట్గా మనం సరైన పద్ధతిలో వ్యక్తపరచాలంటే మాతృభాషలోనే అది సాధ్యమవుతుంది. ఇతర భాషల్లో నేర్చుకున్న భాషలో అది పూర్తిగా మన భావాన్ని వ్యక్తీకరించడం కుదరదు. ఈ విషయాన్ని తెలుసుకుని మనం ముందుకు పోవాలి. అయితే ఈ విషయంలో నేను 3 భాగాలుగా అనుకుంటున్నాను. ఒకటి, కుటుంబ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, సమాజ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ పరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి. కుటుంబ పరంగా ఊహ తెలుస్తున్న పిల్లలకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పడం, పద్యాలు చెప్పడం, ఈ భాషలో ఉన్న మాధుర్యాన్ని మాటల్లో వ్యక్తపరచడం, అలా చేస్తూ వాళ్ళని ఈ భాష మీద మక్కువ కలిగేట్టు ముందు చేయాలి. అట్లా మనతో మాట్లాడుతూ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారంటే ఆ చిన్నతనంలో నేర్చుకున్న ఏ విషయాన్ని వాళ్ళు మర్చిపోవడానికి అవకాశం లేదు. అలానే
సమాజపరంగా చూసినప్పుడు సమాజంలో మనం తెలుగు వాళ్ళము ఒకరికొకరు కలిసినప్పుడు తెలుగులోనే మాట్లాడాలి అనే ఒక నిబంధనతో ఉండాలి. అంతేగాని ఈ ఇద్దరు తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లోనో ఉర్దూలోనో హిందీలోనో మాట్లాడితే మన భాష మాట్లాడడానికి అక్కడ అవకాశం లేదు, మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం. అదే కాకుండా మన చుట్టూ ఉన్న ఇతర భాషల వాళ్ళకి కూడా మన భాష అర్థమయ్యే విధంగా 1-2 సార్లు వాళ్ళతో చెప్తూ వాళ్ళ నుంచి మనం పనులు తీసుకోవాలి, కానీ వాళ్ళ భాష నేర్చుకుని మన భాషని మర్చిపోవడం అన్నది ఒక దురదృష్టకరమైన విషయంగా నేను భావిస్తున్నాను. అలానే ప్రభుత్వ పరంగా చూసినప్పుడు మనకి ఎన్నో ఆదేశాలు తెలుగులో రాయమని, తెలుగులో భావ వ్యక్తీకరణ చేయమని ఉన్నాయి. కానీ అది ఈ హెడ్ ఆఫీస్ అంటాం మనం, అంటే ఈ కేంద్రాల్లో ఉన్న ఆఫీసులు వీళ్ళలో వరకు కొంత నడుస్తోంది. కానీ అది సెక్రటేరియట్ వెళ్ళే మార్గంలో అక్కడున్న సెక్రటరీస్ మనకి ఉన్న ఈ అభిమానానికి వాళ్ళకు ఉండకపోవడం వల్ల మనం రాసిన దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయమని పంపడం కూడా జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఏమిటంటే తెలుగులో రాసే వాళ్ళకి విసుగు పుడుతుంది, లేకపోతే ఆసక్తి తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఈ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలని పర్యవేక్షిస్తూ దాన్ని పూర్తిగా అమలు చేసే విధంగా ఉండే కమిటీలని సమర్థవంతంగా పనిచేసేట్టు చేయాలి. ఈ విధంగా చేస్తే మనకి అన్ని దశల్లోనూ తెలుగు మాట్లాడడానికి, రాయడానికి, వినడానికి అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో మనం ముందుకు సాగాలని నేను అనుకుంటున్నాను. మే 8వ తారీఖు ఉదయం త్యాగరాయ గాన సభలో జరగబోయే తెలుగు భాషకు పట్టాభిషేకం అనే కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా తెలుగు ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట కానీ కవిత కానీ పాడాల్సిందిగా ఉపాధ్యాయుల్ని కోరుకుంటున్నాను. తెలుగు భాషకు పట్టాభిషేకం కార్యక్రమం సందర్భంగా తెలుగు భాష చైతన్య సమితి గురించి నేను రాసినటువంటి పాట వినిపించబోతున్నాను. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు జిమ్ము మాతృభాష జగతి. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు జిమ్ము మాతృభాష జగతి. మాతృభాష మమకారం మానవీయ నుడికారం మహోజ్వలపు ప్రగతిరతం కదిలించును ప్రతినిత్యం. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు జిమ్ము మాతృభాష జగతి. అక్షరమే ఆయుధముగా అజ్ఞానమునంతరింప విజ్ఞానపు కాగడాలు వినువీధుల ప్రతిష్ఠించి భాష కొరకు భావి జనుల భాగ్య దీప్తి ప్రసరించగా విశ్వజనుల విజయ గీతి డమరు కంబు మ్రోగించి. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు జిమ్ము మాతృభాష జగతి. జానపదం భాగవతం భక్తి తత్వమేదైన పద్య గద్య ఇతిహాసము ప్రబంధాల చరితలైన నాటకాలు నవలలైన శతకం కథలేవైన కలం తీర్పును దయించిన కవిత్వాల పదును చూపు. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు చిమ్ము మాతృభాష జగతి. కావ్యగానమేదైన కవిత్వాల కాంతులైన వ్యాకరణం లోతులైన వ్యాసావళి దీప్తులైన భాషా సదస్సులైన సాహిత్యపు సభలైన వక్తల హృదయాంతనిధిని వెలిగించే దీపకలిక. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు జిమ్ము మాతృభాష జగతి. బడే సాబు పూరించిన జయబేరి విజయ శంఖం నాదధ్వనులు జగమునెల్ల కదిలించగ ప్రతినిత్యం. ప్రతి పలుకున భాషయాస నినాదమై ప్రజ్వరిల్లి ఉద్యమమే ఊపిరిగా ఉదయించిన చైతన్యం. తెలుగు భాష చైతన్య సమితి వెలుగు జిమ్ము
మాతృభాష జగతి. మాతృభాష మమకారం మానవీయ నుడికారం మహోజ్వలపు ప్రగతిరతం కదిలించును ప్రతినిత్యం తెలుగు భాష చైతన్య సమితి. వెలుగు జిమ్ము మాతృభాష జగతి, వెలుగు జిమ్ము మాతృభాష జగతి.